12.94% పెరిగాం. నేను అదే ప్రణాళిక తయారు చేశాను. రేపు రాబోయే 24 సంవత్సరాలు 15% గ్రోత్ వచ్చి భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉండాలి. తలసరి ఆదాయం 55 లక్షలు రావాలి. దీనికి నేను ప్రణాళికలు తయారు చేస్తాను. నేనేం కావాలన్నా అవన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు అందుబాటులో పెడతాం. ఇప్పుడు సంబేపల్లి గ్రామం ఉంది. ఈ ఊర్లో చూస్తే 1645 ఫోన్లు ఉన్నాయి. ఇందులో 1210 ఫోన్లు స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్లు ఉన్నాక ఇంకెత్తుక్కునే పని లేదు, ఎక్కడికి పోయే పని లేదు. ఏ పని కావాలన్నా మీ ఫోన్ ద్వారానే చేసుకునే పరిస్థితి వస్తుంది. దానికి మనం శ్రీకారం చుట్టే పరిస్థితి వస్తుంది. రెండోది పెన్షన్లు అర్హులందరికీ ఇస్తున్నాం. ఇంకా 1-2 ఉంటే ఇస్తాం. డాక్రా సంఘాలని అభివృద్ధి చేస్తాం. తద్వారా మీ ఆదాయాన్ని పెంచుతాం. పేద మహిళల్ని అచంచలమైన వ్యక్తులుగా తయారు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. విలేజ్లో మీరు చూస్తే ఇప్పుడే ఇక్కడికి వచ్చినప్పుడు మొన్నే రోడ్లన్నీ వేశారు. దర్జాగా అన్ని రోడ్లు సిమెంట్ రోడ్లు వేసేశారు. సంబేపల్లిలో కొద్దిగా మిగిలితే అవి కూడా అయిపోయినాయి. 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఒక చిన్న గ్రామం 4 కోట్లు ఖర్చు పెట్టాం. అన్నీ కూడా సిమెంట్ రోడ్లు అయిపోయినాయి. మురుక్కాలు వేస్తాం. అక్కడి నుంచి మీ ఊర్లో తయారయ్యే చెత్త ఇక్కడనే కాంపోస్ట్గా తయారు చేసి తద్వారా దాన్ని ఎరువులకి వాడుకునే విధానానికి కూడా శ్రీకారం చుడతాం. అంటే ఊర్లో మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టే కార్యక్రమం. ఇంటి జాగా లేకపోతే 3 సెంట్లు ఇస్తాం, ఇల్లు కట్టిస్తాం. 5 ఏళ్లలో ఇది పూర్తి చేస్తాం. ప్రతి ఒక్క ఇంటికి కరెంట్ ఇస్తాం. ఇంటి పైన ఎస్సీలు ఎస్టీలు ఉంటే 60,000 రూపాయలు ఒక్కొక్క కిలో వాటికి 30,000 రూపాయలు చొప్పున 1 కిలో వాటికి సబ్సిడీ కూడా ఇప్పిస్తాం. దానికి ఏదైనా కొంచెం తక్కువైతే మేమే ఖర్చు పెట్టి ఎస్సీలు ఎస్టీలకు మాత్రం పూర్తిగా 100% సోలార్ కరెంట్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మిగిలిన వాళ్ళు పెట్టుకుంటే 60,000 రూపాయల వరకు ఇస్తాం. దానిపైన ఉంటే మీరు కరెంటు ఛార్జీ కట్టే పని లేదు. కొన్ని రోజులు మీరు కరెంట్ అదనంగా ఉత్పత్తి చేస్తే మాకు ఇస్తే అప్పు కూడా తీరిపోతుంది. తర్వాత కావాలంటే మీరు కరెంట్ ఇస్తే మీకు తిరిగి డబ్బులు కూడా ఇస్తాం. అంటే మీకు ఎక్కడా ఖర్చు లేకుండా వీలైనంత వరకు ఆదుకోవడానికి ముందుకు పోతున్నాం. ఇంటింటికి మరుగుదొడ్డి ఇచ్చాం. అదే మరిగా ప్రతి ఒక్క ఇంటికి కూడా కనీస అవసరాలు ఏమున్నాయో అవన్నీ కూడా పూర్తి చేస్తాం. ఊరు అవసరాలు కూడా తీర్చి ఇప్పుడు మన పిల్లలు చెప్పినట్టు ఏదో బెంగళూరు పోతే బాగుంటుందని కాకుండా